అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఖుషి తెలుగు స్టోరీస్. రొమాంటిక్ స్టోరీ 3వ భాగము. పప్పు టమాటా ఆలూ ఫ్రై ఇప్పుడే చేశానక్క, మీరు క్యారేజీలు తీసుకువెళ్ళండి, మధ్యాహ్నానికి బావకు నేను చేసి పెడతాను అని అంటుంది. అంతే, బాగా వండి వడ్డించు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ మాటకి పద్మ అలా చూస్తూ ఉండిపోతుంది. వెనుకనే వెళ్ళి, నీ నవ్వుకి అర్థం ఏంటి అక్క అని అంటుంది పద్మ. నేనేం చేశా ఈ ఇంట్లో, నేను నవ్వుకోకూడదా అని రాధ అడుగుతుంది. విజయ్ అప్పుడే వచ్చి, ఏమైందంటే ఏం లేదు అని పద్మ అనగానే విజయ్ చిన్నగా నవ్వుకొని కాఫీ పెట్టివు అంటాడు. పద్మ సరే అని కాఫీ పెడతానికి వెళ్తుంది. రాధను కోపంగా చూస్తాడు. నేనేమీ అనలేదు అని వంచుకుంటుంది. విజయ్ కోపంగా నీతో మాట్లాడాలి అని రూమ్కి వెళ్ళిపోతాడు. రాధ రూమ్కి వెళ్తుంది. విజయ్ కూర్చొని ఉంటాడు. రాధ రాగానే బట్టలు విప్పు అంటాడు. రాధ కళ్ళల్లో కన్నీళ్లతో ఇప్పుడు వద్దు, నేను వెళ్ళాలి అంటుంది. అది ముందు తెలియదా అని అరుస్తాడు. నువ్వు చేసిన పని పద్మ చేస్తుందని అనుకుంటున్నావు కదా అంటాడు. క్షమించండి, అది కాదు, ఏదో మీరు నాతో అస్సలు మాట్లాడకపోయేసరికి కోపంతో అలా అనేషా అంటుంది. అమ్మా, కానీ నాకు నిన్ను చూసినప్పుడు అసమర్థుడిని అన్న మాటే వస్తుంది అని అక్కడి నుంచి బయటకు వెళ్తూ, ఈ రోజు నుంచి పని మనిషిగా ఉండవు అని అంటాడు. రాధ విజయ్ని వస్తుంది. నువ్వెందుకు నవ్వావో దానికి అర్థం కాలేదు, కానీ నువ్వు చేసే ప్రతి పని మాకు సహాయం చేస్తుంది. నువ్వు చేసిన పని వల్ల ఇప్పుడు నిజంగానే అది కూడా నీలాగే చేస్తుంది. నువ్వు నీ ఇష్టంతో చేశావు, పద్మని బలవంతంగా మేమే ఆ పని చేసేలా చేస్తున్నావు. రోజు నీలాగా అది కూడా ఎవరి దగ్గరికి వెళ్తుందో అని అనుమానంగా చూడకూడదని దాన్ని రాజుతో సెట్ చేస్తున్నా. అది ఇక రాజుతో కూడా కాపురం చేస్తే మేము బయట రిలాక్స్గా ఉన్నాం, ఎటుపోయిందో అని కంగారు లేకుండా అనగానే రాధ ఓ అనుకున్నా. ఈ మధ్య దాన్ని మీరు అంత చూసే ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడే నాకు అనుమానం కలిగింది. అమ్మా, మొత్తానికి పద్మని నువ్వు కాదు నీ తమ్ముడు వాడతాడా అని అంటుంది. అవును, నేను చేస్తే తప్పు, రాధ చేస్తే ఒప్పునా అని అంటే అది నీలా కొవ్వెక్కి చెయ్యట్లే, ఇంట్లో వాళ్ళ బలవంతం మీద ఒప్పుకుంది. ఈ రోజున అది ఇలా చేస్తుందంటే కారణం నువ్వే. నీ పనితో దాని మొగడు దాన్ని అనుమానిస్తున్నారు. ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు అది రేపు ఏ చెత్త ఇంట్లోకి తేకూడదని ఈ ఇంట్లోనే ఉంచాలని, అంతే. ఇది నీకు తప్పు అయితే మేమేమీ చెయ్యలేం అనగానే మరి అలాగే నా గురించి కూడా ఆలోచించవచ్చుగా అని అడుగుతుంది రాధ. నీకు ఇంట్లో కంచాలు అవసరం లేదు, బయట విస్తారాకు సరిపోతుంది అని అంటాడు. రాధ కోపంగా విజయ్ని చూస్తూ ఉంటే విజయ్ అక్కడ నుండి వెళ్తూ, రేపటి నుంచి ఇంట్లో పని నువ్వు చేయాలి, లేకపోతే ఇంట్లో ఉండవు. దాన్ని ఇన్నాళ్ళు పని మనిషిని చేశావు, ఇక మీదట అలా జరగకూడదు అని వెళ్ళిపోతాడు. పద్మ వర్క్ చేస్తూ ఆలోచిస్తుంది. రాధ అన్న మాటలు బావతో నన్ను అలా ఎలా అంటుంది అని. అంతలో రాజు ఇంటికి వస్తాడు. క్యాష్ కోసం పద్మ పద్మ అని పిలుస్తాడు. చిన్నమామ వస్తున్నా అంటూ హాల్లోకి వెళ్తుంది. పద్మ ఏంటి మామ అని అడుగుతుంది. కొంచెం కాఫీ పెట్టు తీసుకురా అని చెప్పి వెళ్ళిపోతాడు. సరే అని కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టుకొని రాజు రూమ్కి వెళ్తుంది. రాజు తన బీరువాల నుంచి మనీ తీసి కౌంట్ చేసుకుంటూ ఉంటాడు. మామ కాఫీ కూర్చో అని చెప్పి సైగ చేసి తన మనీ కౌంట్ చేస్తూనే ఉంటాడు. తనకు కావలసినంత మనీ తీసుకొని ఒక బ్యాగ్లో పెట్టుకొని ఆ తర్వాత కాఫీ తాగుతాడు. ఏంటి మామ, ఏదైనా ప్రాబ్లమా, కంగారుగా ఉన్నట్టున్నావు అని అడుగుతుంది. ఏం లేదు, చిన్న పని మీద బయటకు వెళ్తున్నాను, ఈవినింగ్ వరకు వచ్చేస్తాను అంటాడు. మధ్యాహ్నం భోజనానికి రావా మామ అని అడుగుతుంది. వద్దు, పని మీద బయటకు వెళ్తున్నాను, సాయంత్రం మాత్రం ఫుల్గా కావాలి, ఈరోజు ఇంకా ఆగను అని పద్మకి ఇండైరెక్ట్గా అడుగుతాడు. పద్మ ఏం మాట్లాడకుండా తల వంచుకుంటుంది. నా గురించి కొంచెం ఆలోచించు పద్మ అని చెయ్యి పట్టుకుంటాడు. పద్మకు తెలియని కంగారు. అది కాదు మామ, ఎలా అలా ఏముంది, ఒకసారి ట్రై చేయి, నేను ఇబ్బంది పెట్టను, నీకు ఇష్టం లేకపోతే ఆ తర్వాత నీ ఇష్టం, కానీ ట్రై చేయకుండా మాత్రం వద్దు అంటే ఒప్పుకోను అని చెప్పి కాఫీ కప్ తన చేతికిచ్చి వెళ్ళిపోతాడు. పద్మ కూడా ఆలోచిస్తుంది. పెద్ద మామతో తనను తప్పుగా అక్క మాట్లాడుతుందని, తనకి పెద్ద మామతో ఉన్న రిలేషన్కి అలాంటి మాటలు ఇష్టం లేక రాజుతో వెళ్ళడానికి రెడీ అవుతుంది. సాయంత్రం 6 గంటలు అవుతుంది. రాజు ఇంటికి వస్తాడు. పద్మ రాజుకి ఇష్టమైన కలర్ శారీలో రెడీ అవుతుంది. పద్మని ఆ చీరలో చూసి అర్థం చేసుకుంటాడు రాజు. వెంటనే బయటికి వెళ్తాడు. ఎక్కడికి వెళ్తున్నాడు అని చూస్తూ ఉంటుంది. తర్వాత ఇంటికి అందరూ వచ్చేస్తారు. తన పనులన్నీ చేసుకొని అందరికీ భోజనాలు వడ్డించి ఆ తర్వాత కిచెన్లో వర్క్ అంతా పూర్తి చేసుకొని
తన గదికి వెళ్తుంది. వాళ్ళ ఆయనతో ఈరోజు నేను రాజుమామ గదిలోకి వెళ్తాను అని అంటుంది. అతను పద్మ వైపు ఒక చూపు చూసి చిన్నగా ఒక స్మైల్ ఇస్తాడు. వెళ్ళు అని సైగ చేస్తాడు. పద్మ రాజు గదిలోకి వెళ్తుంది. రాజుకి ఇది మొదటిసారి, అందుకే కొంచెం సింపుల్గా తనకి వచ్చినట్టు రెడీ చేసుకుంటాడు. పద్మ ఏంటి ఇదంతా అంటుంది. నాకు ఇది మొదటిసారి పద్మ, మర్చిపోయినట్టున్నారు అని చెప్పి లోపలికి తీసుకొని డోర్ నాక్ చేస్తాడు. ఇవన్నీ అవసరమా మామ అంటుంది. పద్మ ఏదో నా సరదా అంతే. రూమ్ని చూస్తుంది. నచ్చిందా అని అడుగుతాడు. బెడ్ పక్కన కొన్ని స్వీట్స్, కలర్ చేంజింగ్ బాల్స్తో రూమ్లో మంచి స్మెల్ వచ్చేలా పర్ఫ్యూమ్ కొట్టాడు. నచ్చిందా అని మళ్ళీ అడుగుతాడు. పద్మ చిన్నగా నవ్వుతుంది. పద్మని దగ్గరకు తీసుకుంటాడు. నాకు కొంచెం ఏదోలా ఉంది చిన్న మామ అంటుంది. తెలుసులే, నీలా ఇంటికి పరిమితంగా ఉండే వాళ్ళకి అలాగే ఉంటుంది. కొంచెం ఫ్రీగా ఉండు. నీకు మన మధ్య ఏం జరుగుతుందో తెలుసు. జస్ట్ నేను చేసేటప్పుడు కాదు అనకు. అలాగే నాకు ఇదే ఫస్ట్, అది మాత్రమే గుర్తు పెట్టుకో, ఓకేనా అంటూ పెదాలు అందుకున్నాడు. పద్మ చేతులు చల్లగా అయిపోయాయి. ముద్దుల్లో గాఢతను పెంచుతూ నడుము మీద చెయ్యి వేశాడు. పద్మ రాజు చెయ్యి మీద చెయ్యి వేయగానే రాజుకి చల్లగా అనిపించింది. పెదాలు వదిలి చెయ్యి పట్టుకొని ఏంటే ఇంత చల్లగా ఉంటాడు? పద్మ ఏం మాట్లాడకుండా ఉంటే అమ్మా సరే పద అంటూ బెడ్ మీద పడుకో అంటాడు. పద్మ కంగారుగా ఉంటుంది. రాజు పద్మని పడుకోవే, ఏం చెయ్యను, నిదానంగా జస్ట్ టచ్ చేస్తూ ఉంటా, ఓకే ఏం కాదు, ఈరోజు చెయ్యనులే, చేస్తే పోయేలా ఉన్నావు అంటాడు. పద్మ కొంచెం కంగారుగా తగ్గి రాజుని చూస్తుంది. రాజు నవ్వి కళ్ళతో బెడ్ చూపిస్తాడు. పద్మ బెడ్ ఎక్కి పడుకుంటుంది. రాజు పద్మ పక్కన పడుకొని తన మీద చెయ్యి వేసి ఏంటే అంత కంగారు అంటాడు. కంగారు లేకుండా ఎలా, నువ్వేమన్నా నా మొగుడివియా అంటుంది. మొగుడిని కాదే, అంతకన్నా ఎక్కువ అంటూ పద్మ బొడ్డు మీద గట్టిగా గిచ్చుతాడు. పద్మ అబ్బా అంటూ రాజు వైపు చూస్తుంది. రాజు కన్ను కొడతాడు. పద్మ నవ్వుతూ చాలా ఆశపడ్డావు కదూ అంది. అమ్మా ఉండదా, 6 నెలలుగా ఎదురు చూస్తున్నా ఈ విషయం కోసం అంటూ మళ్ళీ పద్మని ముద్దు పెట్టుకోవడం స్టార్ట్ చేస్తాడు. ఈసారి పద్మ రాజు చెయ్యి పట్టుకొని చిన్నగా సహకరించడం మొదలుపెట్టింది. రాజు చిన్నగా నవ్వుకొని పద్మకి చిన్నగా దగ్గరికి జరిగి గట్టిగా హగ్ చేసుకొని ముద్దు కంటిన్యూ చేస్తాడు. అలా నడుముని ప్రెస్ చేస్తూ మెడ మీద ముద్దులు పెడుతూ అలా అలా తడి ముద్దులు అద్దుతూ ఉంటాడు. పద్మ చిన్నగా మామ అంటుంది. రాజు పద్మని చూస్తాడు. పద్మలో అప్పుడే చిన్నగా కోరిక పుడుతుంది అని అర్థం చేసుకొని చిన్నగా పద్మ గుండెల మీద చేతుని వేసి మరలా పెదాలు అద్దుకొని చప్పరించడం మొదలు పెడతాడు. పద్మ కూడా చిన్నగా సహకరించడం మొదలుపెట్టింది. రాజు నిదానంగా పద్మని తన లోకంలోకి తీసుకువెళ్తూ తన వస్త్రాలు తనకి దూరం చేశాడు. రాజు ఆఖరి వస్త్రంగా పద్మ ఆడతనాన్ని తన చేతితో తాకడం ప్రారంభించాడు. అప్పుడు పద్మ సృహలోకి వచ్చి తనని చూసుకొని రాజును చూస్తుంది. అప్పటికే ఇద్దరి వస్త్రాలు తను చేసే పనిలో పూర్తిగా నిగ్నమై ఉండడం వల్ల రాజులో తపన ఎక్కువ రక్షించడం మొదలుపెట్టాడు. రాజు అలా ప్రవేశించగానే పద్మ చిన్న మామ అంటుంది. అప్పుడు రాజు పద్మని చూస్తాడు. చిన్న కన్నీటి పొర పద్మ కళ్ళల్లో చూసి రాజు తన ఆవేశం కొంచెం తగ్గించుకొని పద్మ అంటూ చిన్నగా బుగ్గల మీద ముద్దు పెడుతూ అయిపోవచ్చింది ప్లీజ్ అంటూ అలా అలా చిన్నగా తన కదలికలు ప్రారంభించాడు. పద్మ ఈ సమయంలో ఆపకూడదు అని రాజుని గట్టిగా హగ్ చేసుకుంటుంది. పద్మ నుంచి వచ్చిన ఆ సహకారానికి సంతోషంతో వేగాన్ని పెంచి పని పూర్తి చేశాడు. అలా పద్మ పక్కన పడుకొని నా చిన్ని లేడీ పిల్ల ఈ రోజు నుంచి నాది అంటూ పద్మని హగ్ చేసుకొని ఇక నిజంగా ఇబ్బంది పెట్టను పడుకో అంటూ లైట్స్ ఆఫ్ చేసి పడుకుంటాడు. ఇలా పద్మరాజుల రిలేషన్ స్టార్ట్ అవుతుంది.